వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే ఎలా అండి. ఉన్నారు మేడం? గుడ్ సార్. ఎస్, ఏం జరుగుతుంది అసలు మార్కెట్లో లాస్ట్ 6 months నుంచి? మార్కెట్ కొంచెం డల్గా ఉంది అంటున్నారు. మరోపక్క రేవంత్ రెడ్డి గారు స్పీచ్ విన్నామంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొంచెం మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. మీరు పరిశీలించిన దాంట్లో రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ కొంచెం మూవ్ అయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ ఉందండి. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి యాక్చువల్ మార్కెట్ స్టాగ్నెంట్ ఉంది. మనకి స్టేట్ ఎలక్షన్స్ని మంత్స్లో కీపింగ్ ఇన్ వ్యూ ద స్టేట్ ఎలక్షన్స్ మార్కెట్ పడిపోయింది. మళ్ళీ చేంజ్ ఇన్ గవర్నమెంట్ వల్ల మార్కెట్ స్టాగ్నెంట్ అయిపోయింది. సో డెఫినెట్లీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కానీ కొత్త అనౌన్స్మెంట్స్ కానీ పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకంటే పీపుల్ కూడా దే కెనాట్ హోల్డ్ దేర్ మనీ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 6 months నుంచి చూస్తే ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి హైదరాబాద్లో. సో డెఫినెట్లీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫార్వర్డ్ అనమాట టు సీ ద చేంజ్ ఇన్ ద మార్కెట్. ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయని మీరు అంటున్నారు మేడం. ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్కెట్ డౌన్ ఉంది? ఆల్మోస్ట్ 40% అయితే మార్కెట్ ఈజ్ డౌన్ అండి. సో 40% మార్కెట్ ఈజ్ డౌన్. అంటే అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. బేసిక్గా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు దే ఆర్ నాట్ బాదర్డ్. అక్కడ ఫైనాన్షియలీ వాళ్ళకు ఎంత డబ్బులు ఉన్నాయని బట్టి దాన్ని బట్టి వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి అంటే మీకు ఇల్లు ఉంది, నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు దే ఆర్ హోల్డింగ్ బ్యాక్. అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు మీరు అన్నారు. రైట్ టైం అయినా కొనుక్కోవడానికి? ఇల్లు కొనుక్కోవడానికి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తున్న మాట. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రేట్లు పెరగటము తగ్గటము ఇల్లు కొనుక్కునే వాళ్ళకి అది అసలు ఎఫెక్ట్ అవ్వదు సార్. ఎందుకంటే డెఫినెట్లీ ప్రైజెస్ కరెక్షన్ అనేది ఉండదు. బేసిక్లీ వెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం అందరూ అన్నారు ప్రైసెస్ కరెక్షన్ అవుతుందని. ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ months అయిపోయింది. దే వాజ్ నో చేంజ్ ఇన్ కరెక్షన్ ఆఫ్ ప్రైసెస్. సో ప్రైజెస్ కరెక్షన్ అనేది రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే డెవలపర్ ఆయన ఎంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాడో ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయిందని తగ్గించి అయితే అమ్మలేడు కదా. సో ప్రైస్ కరెక్షన్ అనే ఆప్షన్ ఉండదండి. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఇన్వెస్టర్ మాడ్యూల్లో వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే దానికోసం దే ఆర్ వెయిటింగ్ అండ్ వాచింగ్. అంతే తప్ప ప్రైస్ కరెక్షన్ అనేది ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. అది ఎప్పుడు అవ్వదు సార్ అది. ఓకే మేడం. సో రియల్ ఎస్టేట్లో గత 10-15 సంవత్సరాల నుంచి చాలా సమూలమైన మార్పులు వచ్చాయి. మీరు గమనిస్తూనే ఉన్నారు. అంటే మోసాలు అనేవి తగ్గిపోయాయి. టెక్నాలజీ పెరిగిపోయింది, రేరా చట్టం వచ్చింది. ఇంత వచ్చినా కానీ రియల్ ఎస్టేట్లో ఏదో మూల మోసం జరుగుతూనే ఉంది. ఈ మోసాలు జరగడానికి కారణం ఏంటి? దీన్ని వెనకున్న అంటే ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళ ఉద్దేశం ఏంటి? దీన్ని ఎలా మనం సేఫ్గా బయటపడాలి ఇట్ల నుంచి అంటే మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో మోసాలు పెరిగిపోయినాయండి యాక్చువల్లీ లాస్ట్ 5-6 years నుంచి. ఎందుకంటే ప్రీ లాంచ్ అని చాలా కంపెనీస్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు స్కామ్స్. సో ఇక్కడ కరెక్షన్ ఎక్కడ అవ్వాలి అంటే బయ్యర్స్ సైడ్ నుంచి కరెక్షన్ అవ్వాలి. ఓకే, మోసం చేసే వాళ్ళు 10 మంది ఉంటారు మార్కెట్లో. కానీ మనం మోసపోవాలా లేదా అనేది బయ్యర్స్ పట్టు ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ స్కామ్స్ అనేది డబ్బులు ఎక్కువ ఉన్న చోట డెఫినెట్లీ స్కామ్స్ ఉంటాయి. సో ఈ రియల్ ఎస్టేట్లో కూడా లాస్ట్ 5-6 years నుంచి ఇవి ఎక్కువైనాయి. యాక్చువల్లీ ఉండేటివి చిన్నగా చేసుకున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే ఇంకా పెరిగాయి సార్. ఇది డిజిటల్ యుగంలో కూడా మనం ఎస్ ఎంత డిజిటల్ వచ్చినా కూడా 6,000 అమ్మే చోట 2,000కి ఇస్తుంటే జనాలు అక్కడే వెళ్ళి కొంటున్నారు. సో అది ఏమవుతుంది అంటే మిడిల్ క్లాస్ పీపుల్ని బాగా టార్గెట్ చేస్తున్నారు కంపెనీస్. సో ప్రీ లాంచ్లలో అది దే ఆర్ సెల్లింగ్ ఫ్లాట్స్లో జరుగుతున్నాయి, ప్లాట్స్లో కూడా జరుగుతున్నాయి, అగ్రికల్చరల్ ల్యాండ్స్లో కూడా జరుగుతున్నాయి. కానీ బేసిక్గా ఏమైందంటే కార్పొరేట్స్ ఇప్పుడు మోసాలు చేస్తున్నారు. సో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకొని దే ఆర్ డిక్లేరింగ్ ప్రాజెక్ట్స్. అసలు కొనేటప్పుడు జనాలు కూడా ఏమవుతుంది అంటే ఆ ల్యాండ్ కంపెనీ పేరు మీద ఉందా లేదా అని కూడా దే ఆర్ నాట్ వెరిఫైయింగ్. ఓకే, దే ఆర్ జస్ట్ చెక్కింగ్ ద ప్రైసెస్. అక్కడే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. బేసిక్గా ఏమవుతుందంటే ఈ ప్రీ లాంచ్ స్కీమ్స్లో ప్రాపర్టీస్ అమ్మేటప్పుడు దెర్ ఆర్ మెనీ థింగ్స్. ప్రీ లాంచ్లలో కొనుక్కోవచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ కెనాట్ బై. ఎందుకంటే ఇప్పుడు అపర్ణ లాంటి కంపెనీస్ అన్ని ప్రీ లాంచ్లోనే అమ్మారు. అలాగనే వాళ్ళు ఇంత బిగ్ సెగ్మెంట్కి వచ్చారు కూడా. ఎందుకంటే ఇన్వెస్టర్స్ మనీతోనే ఎవరైనా కూడా ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు. కానీ ఆ ప్రీ లాంచ్లలో కొనేటప్పుడు కూడా యూ హ్యావ్ టు టేక్ సో మెనీ ప్రికాషన్స్. ఇది ఏమవుతుందంటే ఒక ల్యాండ్ని అగ్రిమెంట్ చేసేస్తున్నారు, బ్లూ షీట్లు వేసేస్తున్నారు, డిజిటల్లో ఫుల్ చుక్కలు చూపెడుతున్నారు. దే ఆర్ షోయింగ్ అమ్యూనిటీస్, దే ఆర్ షోయింగ్ ఫ్లాట్స్, దే ఆర్ షోయింగ్ స్విమ్మింగ్ పూల్, 30 floors వస్తుంది, 33 floors వస్తుంది అని చెప్తున్నారు. కానీ బయ్యర్స్కి అసలు ఎంతవరకు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసు అనే ఒక కంపారిజన్ లేకుండా దే ఆర్ పుట్టింగ్ దిస్ ప్రోడక్ట్ ఇన్ టు ద మార్కెట్.
పక్కన ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంటుంది, వాళ్ళేమో 6,000 per SFT అమ్ముతుంటారు. ఓకే. పక్కన ప్రీ లాంచ్ చేసేస్తారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టేస్తారు, 2,099 ఆర్ లైక్ 2,000 ఆర్ 1,999 అని పెట్టేస్తారు ప్రీ లాంచ్లో. అది కూడా 1 time పేమెంట్, అంటే 1 monthలో యూ హ్యావ్ టు పే ద ఫుల్ పేమెంట్. సో వాట్స్ హ్యాపెనింగ్ దేర్ ఇస్, అరే ఇక్కడ పక్కనోడు 6,000కి అమ్ముతున్నాడు, మహా అంటే 2 years వెయిట్ చేయాల్సి వస్తుంది, మనకి 2,000కే SFT వస్తుంది కదా అని జనాలు క్యూలో నిలబడి కొంటున్నారు. కానీ అది కొనే ముందు అసలు బిల్డర్ ఎవరు, బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, బిల్డర్కి ఒక క్రెడిబిలిటీ ఉందా, ఆయనకు లైసెన్స్ ఉందా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, ఎన్ని ప్రోడక్ట్స్ చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి, ఎన్ని ఆన్ గోయింగ్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయట్లేరు. రేరా ఉందా లేదా, ఎల్పి నంబర్ ఉందా లేదా, కొన్ని ఎల్పి నంబర్లు వచ్చినాక కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వట్లేదు, 5-6 years అయినా కూడా దే ఆర్ నాట్ స్టార్టింగ్ ద కన్స్ట్రక్షన్స్. కేవలం ఆఫర్ల గురించే మోసపోతున్నారా? కేవలం ఆఫర్ల గురించే మోసపోతున్నారండి. ఇప్పుడు కూడా కొన్ని ప్రీలాన్స్ స్కీమ్స్ లో కొన్ని కంపెనీస్ అమ్ముతున్నారు 3,000 per SFT అనేసి. మీరు అంటే ఎక్స్పర్ట్స్ లాస్ట్ కొన్ని వీడియోస్లో కూడా మీరు చెప్పారు, దాదాపు 80% కేవలం ఫ్రీలాన్స్ ఆఫర్లోనే మోసపోతున్నారు. అయినా కానీ మళ్ళీ అదే ఫ్రీలాన్స్ వైపు వెళ్ళటానికి రేపు మళ్ళీ అక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ బయటకు వచ్చి మళ్ళీ లబోదీపం అంటూ మాకు అన్యాయం జరిగింది, మోసం జరిగింది అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవడానికి కూడా లేదు. అయినా ఎందుకు మీరు అటువైపే చూస్తున్నారు? దట్స్ వాట్ ఐ టోల్డ్. ఈ బిల్డర్స్ కూడా దే ఆర్ ఓన్లీ టార్గెటింగ్ ద మిడిల్ అండ్ ద లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఒక హయ్యర్ సెగ్మెంట్లో ఇలాంటి ప్రాపర్టీస్ అమ్మాలంటే వాళ్ళకంతా పర్సనల్ అడ్వకేట్స్ ఉంటారు. దే కన్సల్ట్ పీపుల్ లైక్ అస్, ఒక కన్సల్టెంట్నో లేదంటే ఒక అడ్వైజర్నో కనుక్కుంటారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే అరే మన కంటి ముందే ఉంది కదా ప్రాపర్టీ, ఎక్కడికి పోతుంది అనే ఒక ఉద్దేశంతో కొనేసుకుంటున్నారు. ఓకే, సో బేసిక్గా అదేమవుతుందంటే 1 monthలో మీరు పేమెంట్ కట్టేసుకుంటే మీకు ఈ ప్రైస్ వస్తుంది. అమ్యూనిటీస్ రెగ్యులర్గా అయితే మేము 5 లక్షలు ఛార్జ్ చేస్తాం, ప్రీ లాంచ్లో కొంటున్నారు కాబట్టి మీకు ఫ్రీ అమ్యూనిటీస్ అనేస్తున్నారు. సో పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ప్రే టు ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఏజెంట్ పాత్ర ఎంతవరకు ఉంది సార్? దీంట్లో ఏజెంట్ పాత్రనే 100% ఉంది. ఎందుకంటే ఈ ఏజెంట్స్ అంతా ఏమవుతున్నారంటే ఊర్లలో నుంచి వస్తారు. సో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా వీళ్ళు ఈ ప్రమోషన్స్ వాళ్ళ ఊర్లలో కూడా చేసుకుంటున్నారు. అన్న ఇప్పుడు నువ్వు 2,000 కొనుక్కో, 5 years తర్వాత అది 10,000కి వెళ్తుంది. సో దట్ ఈస్ హౌ దే ఆర్ గెటింగ్ మనీ. సో అండ్ ఈ ఏజెంట్స్కి కూడా 100% నాలెడ్జ్ లేదు. ఈ చిన్న చిన్న ఏజెంట్స్ ఏంటంటే వాళ్ళకి రేరా అంటే ఏమో తెలియదు, ఎల్పి నంబర్లు అంటే ఏమో తెలియదు, డీసీ లెటర్ ఏంటో తెలియదు. సో వాళ్ళకి ఏం చెప్తారంటే మీ ఫ్లాట్ అమ్మండి మీకు ఇన్ని లక్షలు ఇచ్చేస్తామంటే వాళ్ళు ఎగ్జైటెడ్ అయిపోతారు. అరే 2 ఫ్లాట్ అమ్మితే నాకు 1 year మొత్తం నా ఇల్లు గడుస్తుంది అని ఒక క్యాలిక్యులేషన్లో వాళ్ళు పనిచేస్తారు. అందరూ పని చేయడానికే వస్తున్నారు హైదరాబాద్కి. సో ఆయన పాత్ర ఏంటి, ఆయన హీస్ లుకింగ్ అట్ హిస్ కమిషన్ అండ్ ఎండ్ యూజర్ ఏం చూసుకుంటున్నాడు, ఆ ప్రైస్ చూసుకుంటున్నాడు. అంతేగాని ఈ మధ్యలో ప్రాసెస్లో క్రెడిబిలిటీ ఆఫ్ ద బిల్డర్, ఈ రేరా, ఈ పర్మిషన్స్, గవర్నమెంట్ పెట్టిన నార్మ్స్ ఇది ఎవ్వరు చూడట్లేరు. ఆ ప్రైస్ ఏదైతే అట్రాక్టివ్గా ఉందో అదే పబ్లిక్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అంటే ప్రాపర్టీ సేల్ చేసిన తర్వాత ఏజెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉండదు? ఏజెంట్ పాత్ర 100% ఉంటుందండి. ఇంకోటి ఆఫ్టర్ సేల్స్ ఏజెంట్స్కి సంబంధం ఉండదు. ఎందుకంటే కంపెనీ విల్ టేక్ ఓవర్ అనమాట. కంపెనీలో CRM టీమ్ ఉంటుంది, వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు క్లయింట్స్ని గోయింగ్ ఫర్దర్. సో బేసిక్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఏజెంట్కి సేల్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిందా, తన కమిషన్ రిలీజ్ అయిందా, హిస్ రెస్పాన్సిబిలిటీ అంతే. తర్వాత యాక్చువల్లీ ఏజెంట్కి కస్టమర్కి ఒక మంచి ఒక మంచి రిలేషన్షిప్ పెరుగుతుంది. అలాగనే అక్కడ సేల్స్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ స్ట్రైట్ పాయింట్ మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి. అంటే ఏజెంట్ చూసి ఆ ప్రాపర్టీ కొంటున్నారా, కంపెనీ ప్రొఫైల్ చూసి ప్రాపర్టీ కొంటున్నారా? ఇప్పుడు ఏం నడుస్తుందండి, మీరు ఏం చెప్తారు? అంటే 2 type ఆఫ్ సేల్స్ ఉన్నాయి సార్. ఒకటేమో ఏజెంట్స్ని నమ్మి వచ్చే వాళ్ళు ఉంటారు. ఓకే, మనకు బాగా కావాల్సిన వాడు అతను చెప్పాడు కాబట్టి కొంటున్నామని చాలా మంది కొంటారు. ఎస్పెషల్లీ ఊర్లలో ఈ సెగ్మెంట్ బాగా నడుస్తుంది. ఓకే, ఇంకొకటి ప్రైస్ చూసి కొనే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇంకొకటి కంపెనీ ప్రొఫైల్ అంటారా. ఇలాంటి కంపెనీస్కి పెద్ద గొప్ప ప్రొఫైల్స్ ఉండవు. సో బేసిక్లీ దిస్ బిజినెస్ రన్స్ ఆన్ ఏజెంట్ అండ్ ద డిజిటల్ మీడియా. డిజిటల్లో చాలా హైప్ క్రియేట్ చేసేస్తారు. ఫేస్బుక్లలో ఇన్స్టా, ట్విట్టర్ అన్ని చాలా పెద్ద పెద్ద బొమ్మలు గీసేసి 3Dలు చేస్తారు. అమ్యూనిటీస్ ఓన్ పాష్గా చూపెట్టేస్తారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసేస్తారు. సో బేసిక్గా వీళ్ళు కొనే వాళ్ళందరూ ఈ ప్రైస్ అండ్ ఏజెంట్స్ని చూసి కొనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు మోసపోతున్నారా, లేకుంటే పాత వాళ్ళు కూడా అట్లే పాత వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సేల్ స్టాటిక్స్.
సో ఏమవుతుందంటే ఏజెంట్స్ని వీళ్ళు బాగా ట్యూన్ చేస్తారు. చాలా మటుకు ఏజెంట్స్కి కూడా తెలియవు ఇవన్నీ. వాళ్ళు కూడా వాళ్ళని నమ్మే వస్తారు, ఎందుకంటే కావాలని ఎవరు మార్కెట్లో మోసం చేయరు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కష్టపడడానికి వస్తారు. వాళ్ళొక మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో అడిగినట్టు మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటారు, మోటివేట్ చేసేస్తారు, ఫుల్ పంప్ చేసేస్తారు, మార్కెట్లోకి వదిలేస్తారు. సో వీళ్ళు అవుట్ ఆఫ్ స్పోర్టివ్నెస్ వీళ్ళు అమ్మేసుకుంటారు. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో అదే చూపెట్టేసి అమ్ముతున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరగబోతుందో వీళ్ళకి కూడా తెలియదు. చాలా మటుకి పీపుల్ డజంట్ నో.